హలో హాయ్ అండి అందరికీ. మన సంస్కృతి బై గిరిజ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోటా మొక్క అండి, చూడండి ఎంత బాగా వచ్చింది కదా పూత. ఇది ఫస్ట్ టైం రావటం మా టెర్రస్లో సపోటా మొక్క కూడా. ఇది పెట్టి దాదాపు 3 months అవుతుంది. ఎంత చక్కగా వచ్చినాయి పువ్వులు కూడా. అంటే క్లోజప్లో తీయలేకపోయాను, అంత క ఆలోచన రాలేదు నాకు, అందుకనే చెప్తున్నాను అన్నమాట. ఇది చూడండి జామ మొక్క. ఇంక పోతే మా ఇంట్లో ఎక్కువ రోజెసే ఉంటాయండి. ఇప్పుడిప్పుడే ఫ్రూట్స్లోకి డైవర్ట్ అవుతున్న, కూరగాయలు ఫ్రూట్స్ పెట్టుకోవాలని చెప్పి. ఇది బార్డర్ ప్లాంట్ అండి, చాలా బాగా వచ్చింది బార్డర్ ప్లాంట్. 4-5 తొట్లలో ఉంది. చాలామందికి ఇస్తూ ఉంటాను అనమాట. ఎవరైనా చూస్తానికి వచ్చినప్పుడు అది కావాలి అన్నప్పుడు నేనే అడిగిస్తుంటా. వాళ్ళకి తెలియదు కదండి మన ఇళ్లలో ఉన్నట్టుగా. ఎప్పుడైనా టాపిక్స్ వచ్చినప్పుడు ఇది ఉందండి మీకు కావాలా అని పంపించనండి అని అడుగుతుంటాను అనమాట. ఇది జామ మొక్క, ఇది కూడా కిచెన్ వేస్ట్లో నుంచే వచ్చిందండి. 2 years అయిపోయింది. మరి ఎన్నాళ్ళు కాపొస్తే నాకు కూడా ఐడియా లేకుండా ఉండే. ఇది నైట్ క్వీన్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఫ్లవరింగ్ వచ్చి తెల్లారి పొద్దున్నే మంచి స్మెల్ వస్తుంటుంది అనమాట. కాకపోతే టెంటర్స్లో ఉన్న ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయండి. మనం వెళితేనే కళ్ళతో చూస్తాము. అదే మన ఇల్లు ఉండి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోతుందండి, పైన కూడా రూమ్స్ ఉన్నాయి. కొంత షిఫ్ట్ అయిపోయిన తర్వాత మనం నిద్ర లేసేటప్పటికి అక్కడ పండుకున్నాం అనుకోండి, ఆ రూమ్స్లో అట్లా నిద్ర లేసేటికి మనకి అన్నీ కనపడతా ఉంటాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇది అంజూరా అండి. ఇది వచ్చి వాటర్ లిల్లీ, రైన్ లిల్లీ. దీనిలో 2 కలర్స్ ఉన్నాయి అనమాట, వైట్ ఒకటి, పింక్ ఒకటి. ఎల్లో ఉండాలి కానీ కనపడలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.